ఒక నిరుపేద కుటుంబం ఒక ఊరిలో కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్ముకుని జీవనం సాగించేవారు. ఒకరోజు ఒక నది ఒడ్డు కట్టెలు కొట్టే పనిలో ఉండగా పెద్ద గాలి వచ్చి అతను పట్టు తప్పి ఒడ్డు నుండి జారిపడి నీటిలోకి జారి కిందకి పడిపోయాడు. అప్పుడు అతని గొడ్డలి పోయింది. కట్టెలు కొట్టే వ్యక్తి నిరాశ చెందాడు, ఎందుకంటే గొడ్డలి అతని జీవనాధారం. నిరాశతో అతను దేవతలను ప్రార్థిస్తూ వారి సహాయం కోసం వేడుకున్నాడు. అతని ఆశ్చర్యగా ఒక దేవత అతని ముందు కనిపించింది, దైవిక కాంతిని ప్రసరింపజేసింది. ఆ దేవత కట్టెలు కొట్టే వ్యక్తికి బంగారు గొడ్డలిని చూపించి, ఇదేనా నీ గొడ్డలి, దీన్ని తీసుకొని నీ పనిని కొనసాగించు అని చెప్పింది. అయితే కట్టెలు కొట్టే వ్యక్తి నిరాకరించాడు. ఇది నా గొడ్డలి కాదు, నేను సాధారణ కట్టెలు కొట్టే వ్యక్తిని, బంగారు గొడ్డలి నాకు చాలా విలువైనది అని చెప్పాడు. కట్టెలు కొట్టే వ్యక్తి నిజాయితీకి ఆకర్షితురాలైన ఆ దేవత అతనికి బదులుగా వెండి గొడ్డలిని చూపించింది. మళ్లీ కట్టెలు కొట్టే వ్యక్తి అది తన గొడ్డలి కాదని చెప్పి నిరాకరించాడు. చివరగా ఆ దేవత నది నుండి వెలికితీసిన కట్టెలు కొట్టే వ్యక్తి అసలు ఇనుప గొడ్డలిని తిరిగి ఇచ్చింది. అప్పుడు ఆ కట్టెలు కొట్టే వ్యక్తి, అవును, ఇదే నా గొడ్డలి అని సంతోషంగా అన్నాడు. అతని అచంచల నిజాయితీకి ప్రతిఫలంగా దేవత కట్టెలు కొట్టే వ్యక్తికి 3 గొడ్డళ్లను బహుమతిగా ఇచ్చింది. బంగారం, వెండి మరియు ఇనుము 3 గొడ్డళ్ళు. కట్టెలు కొట్టే వ్యక్తి చాలా సంతోషించాడు మరియు దేవత జోక్యానికి మరియు విలువైన పాఠానికి కృతజ్ఞతతో తన పనిని కొనసాగించాడు.